ఇప్పుడు మనకి సెకండ్ వన్ ఏమి ఇచ్చిందంటే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఓవెల్ ఇఫ్ ద లెటర్ చూజన్ ఫ్రమ్ ద వర్డ్ ఇన్నోవేషన్ అని ఇచ్చింది కదా. సొల్యూషన్ ఏం రాయాలంటే గివెన్ వర్డ్ నేను ఎట్లా రాస్తున్నానో అట్లనే ఎగ్జామ్లో రిప్రజెంట్ చేయరి, ఫుల్కి ఫుల్ వేస్తాడు. అంటే రైటింగ్ కొంచెం నీట్గా రాయరి. ఇన్నోవేషన్లు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 కదా, 10 లెటర్స్ ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంతున్నాయి? 3 3 10. నంబర్ ఆఫ్ ఓవెల్స్ అంటే ఏంది? AEIOU కదా. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఐ ఉంది, ఓ ఉంది, ఇక్కడ రాసుకుందాం AEIOU. ఐ ఉంది, ఈ ఎన్ కాదు, ఓ ఉంది, వి కాదు, ఏ ఉంది, టీ కాదు, ఐ ఉంది, మళ్ళీ ఏముంది? ఓ ఉంది. టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో నంబర్ ఆఫ్ ఓవెల్స్ అంటే ఫేవరబుల్ కండిషన్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 5. లెట్ E1 be the event of, ఇట్లా రాయాలి మనం, సెలెక్టింగ్ ఓవెల్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్. Probability of E1 is equals to number of favorable conditions by total number of outcomes. ఏంటిదంటే P of E1 is equals to number of favorable conditions ఏముంది? ఇక్కడ 5 ఉంది, by 10 ఉంది. 5 1s 5 2s. సో ఆన్సర్ ఈస్ 1/2. లాస్ట్కి ఇట్లా రాసేసారు 1/2 అని అయిపోతుంది. సింపుల్గా ఉంటాయి ఇవన్నీ. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.